ఆలు కర్రీ చూపిస్తున్నాను. ఆలుతో చాలా రకాలు చేయొచ్చు, కానీ ఒకసారి ఇలా కర్రీ ఉంది చూడండి. బంగాళదుంపలు ఒక 1/2 కేజీ తీసుకున్నాను. కొంచెం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేశాను. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, 2 ఉల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరకాయలు, చిన్న అల్లం ముక్క. ఇది మిక్సీ పట్టుకోవాలి, ఇది ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు కర్రీ వండడానికి పాన్ పెట్టేసి ఆయిల్ వేసాను. నెక్స్ట్ పోపు గింజలు వేసేసుకుందాము. పోపు గింజలు వేగగానే తర్వాత మనం ఈ ఆలు వేసేయాలి. మీకు వేసి చూపిస్తాను. టమాటా వేగిపోయింది. ఇదేమో అన్నీ మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ముక్కలు వేసేస్తున్నాను. కొంచెం వేగనిద్దాం. కొంచెం నూనెలో మగ్గగానే మనం నూరి పెట్టుకున్న పచ్చికారం వేయాలి. దీంట్లో కారం వేయమన్నమాట, పచ్చికారమే. ఓకేనా. ఇప్పుడు ఇది వేసేసి ఇది కూడా ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. చక్కగా కలర్ మారిపోయింది, మగ్గిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇది దోశల్లోకి, చపాతీ